అన్నా అనే పదానికే కలంకం. జగన్మోహన్ రెడ్డి అంటూ వైఎస్ఆర్ గారి గారాల పట్టి వైఎస్ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారు చెప్పిన మాట ఎలా చూడాలంటారు? జగనన్న జగనన్న అంటూ పక్కన వైసీపీ శ్రేణులందరూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతుంటే, సొంత చెల్లెలేమో అన్న అనే పదానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడటం ఎలా చూడాలంటారు దీన్ని అసలు? వాళ్ళ నాన్నగారు 2009లో చనిపోయిన తర్వాత అసలు కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చిన తర్వాత ఆఖరికి ఒక నోటు రిలీజ్ చేసిన తర్వాత ఇక చెల్లి మాట్లాడే మాటలు కానీ, తల్లి రాసిన లెటర్ కానీ, ఇంకా ఎవరైనా ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఒకటండి, అసలు అన్న అనే పదానికి అనర్హుడని ఆమంటుంది. జగన్ అన్న అని చెప్పి ఇక్కడ గుండెలు కోసుకునే వాళ్ళు ఉన్నారు. సొంత చెల్లేమో అసలు అన్నగా పనికిరాడు అంటుంది. మరి వీళ్ళేమో ఆయనే మా అన్న అంటున్నారు. ఎలా చూడాలి మరి? ఏమీ లేదు. 2019లో జగన్ సీఎం కావటానికి మెయిన్ కారణం ఎవరో చెప్పమంటారా? షర్మిల గారు. ఎందుకంటే మా గుంటూరు కొరటిపాడుకు కూడా షర్మిల గారు వచ్చారు. ఆ రోజు వాళ్ళ కార్యకర్తలు ఉంగరం దొంగలు ఇచ్చారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఆమెకి ఏమన్నా పదవి ఇచ్చాడా? ఇవ్వల. ఆస్తిలో వాటా ఇచ్చాడా? ఇవ్వల. ఇప్పుడు సొంత అన్నయ్య ఉండి అసలు చెల్లికి చేయవలసిన ఏమీ చేయలేదు. మొన్న రీసెంట్గా ఉమెన్స్ డే వచ్చింది, ఏమన్నా విషయం చెప్పామా? ఏమీ లేవు కదా. వాడు అమెరికాలో కూర్చొని ఒకడు బండ బూతులు తిడుతున్నా కూడా మీ పార్టీ కార్యకర్తలు కానీ ఏమన్నా వాడిని అన్నారా? ఏమీ లేదు. కానీ భర్తని వేరే రాష్ట్రంలో ఉండి వేరే పరాయి మగవాళ్లతో గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతుంది. ఇది కళ్ళ కనిపిస్తుంది మాట. ఇప్పుడు ఓకే అండి, తర్వాత మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ ఇంకో విషయానికి వచ్చేదలకి, ఇక్కడ వైఎస్ షర్మిల గారే అంటున్న మాట, ఆమె ఏదైతే మాట ఉందో అన్న అనే పదానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఎవరు ఆయన ఏమంటున్నాడంటే శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి షర్మిల అనే శత్రువు అనే మాట అంటున్నాడు కదా. మరి సొంత చెల్లి అన్న గురించి ఇప్పుడు ఎలాంటి వాడో పూర్తిగా చెల్లి కన్నా ఎక్కువ తెలుసు అతను. చెప్పండి. బాగా తెలుసు అంట. జగనన్న కోసం ఏం కోసుకోమంటే కోసుకుంటాను. ఏం కోసేది? అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు బాబాయిని గొడ్డలతో నరకటం కానీ ఇవన్నీ చేశారు. చెల్లికి అన్నీ తెలుసు. బాబాయిని ఎవరు చంపారో తెలుసు. షర్మిలకు కానీ వాళ్ళ అమ్మకి కానీ ఎంత అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, భారతి అనేది అన్నీ తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి? వాళ్ళ వెనకమాలుండి నడిపిస్తుందంతా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. మరి ఇంక వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారండి, ఇలా మాట్లాడతారు, ఇంకా ఎక్కువ కూడా మాట్లాడతారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ షర్మిల అంటున్నాడు కదా, అది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అంటున్నా సరే ఖండించలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్నాడు. మరి వాళ్ళు ఎన్ని మాటలైనా అంటారండి, అసలు అక్రమ సంబంధాలు అంటగడతారు, అనాల్సిన మాటలన్నీ అంటారు, వాళ్ళు చేయాల్సినవి చేస్తారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కూడా గోరంట్ల మాధవ్ కానీ, అమ్మటి రాంబాబు కానీ, అవంతి కానీ, అనంతబాబు కానీ వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటి అనేది తెలీదా? వాళ్ళ గురించి మాట్లాడకుండా లోకేష్ గారి గురించి, బాలకృష్ణ గారి గురించి ఎవరిని కొట్టాలి ఏంటి అనేది నీ చెల్లినాడు చెప్పింది. నీ చెల్లినాడు చెప్పింది. ఇంతకన్నా చెప్పాల్సింది ఏం లేదండి. సరే, వైఎస్ విజయమ్మ గారు రాసిన లేఖ, మేనల్లుడికి మేనకోడలకి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి అంటూ ఇండైరెక్ట్ గా మాట్లాడింది ఆమె. అసలు ఎలా చూడాలంటే? డైరెక్ట్ గా ఏముంది, డైరెక్ట్ గానే రాదు అని తెలుసుకొని తెలివిగా ఆమె లెటర్ రాసి అందరికి, ప్రజలందరికీ, సొంత అమ్మండి ఆమె, మీరు ఎలా మాట్లాడుకోవాలంటారు? కారు టైరు పంచర్ అయ్యి చెప్పి మాట్లాడింది, నేను మాట్లాడలే. పంచర్లు అనేది సహజం కదా. కారు కొత్త కారు అండి, అది ఎవరికి చెప్తారు చెప్పండి? కొత్త కారు టైర్లు ఎందుకు పంచర్ అవుతాయి చెప్పండి? అవ్వచ్చేమో, ఒక టైర్ పంచర్ అవడం అనేది కామన్ అండి.
4 టైర్లు పంచర్. అయితే అది నాకు సంబంధం లేదు. అది కొంచెం డౌట్ పడాల్సిన విషయం. 4 టైర్లు ఒకేసారి అంటే కనుక డౌట్ పడాల్సిన ఎక్కడ నవ్వుతాయో చెప్పండి. ప్రసక్తి. మరి ఇలాంటివే జరుగుతాయి. ఆ? ఆయన అధికారంలో రావటానికి నానా రకాలుగా ప్లాన్ చేస్తున్నాడు. ఇక రేపు ఈ లెటర్ చూసి అమ్మ చెల్లి ఇద్దరు ఇంటికి రండి అని చెప్పి మాట్లాడతాడు. పొరపాటున ఇక కొడుకు మీద ప్రేమతో ఇంటికి వెళ్ళిందా? నేనైతే చెప్తాను, అమ్మ దయచేసి మీ కొడుకు ఇంటికి రమ్మని పిలిచినా కూడా నువ్వు కానీ షర్మిలమ్మ కానీ వెళ్ళబాకండి. ఏదో చీర పెడతాను, పట్టు చీర పెడతాను, ఆశలో వాటాను ఇస్తాను అని చెప్పి మాయ మాటలు ఏమన్నా పొరపాటున నోటి నుంచి దొరిలే అనుకోండి జగన్మోహన్ రెడ్డికి, నమ్మవద్దు. దయచేసి నమ్మవద్దు. సరే, ఇవన్నీ ఒక ఎత్తండి. ఆర్కే రోజా గారు నేను మాట్లాడుతూ ఉగాది సంబరాల్లో ఎక్కడా కానరాని ఎవరైతే నారా భువనేశ్వర్ గారు సతీ సమేతంగా ఉగాది సంబరాల్లో పాల్గొనలేకపోయాడు చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు మేడం గారు రాలేదంటున్నావు, నువ్వు నీ మొగుడుతో వచ్చిన ఫోటోలు రిలీజ్ చేయి. నువ్వు తిరుపతి చుట్టూ ఎవరితో వెళ్తున్నావు తల్లి? గుళ్ళు చుట్టూ ఎవరితో తిరుగుతున్నావు? గత అధికారంలో ఉన్న 5 ఏళ్ళు నీ మొగుడు ఎక్కడున్నాడు? ఏ రాష్ట్రంలో ఉన్నాడు? ఆమె ఒక్కటే వెళ్తుందండి. అక్కడికి వెళ్ళినా సరే ఆమె వెళ్తే దాని గురించి మనకెందుకండి? ఇక్కడ భువనేశ్వర్ గారి గురించి అడుగుతాను. నువ్వేందో మీ పార్టీ వాళ్ళ బతుకులేందో అందరూ తెలుసు. నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఏందో చెప్పు. జగన్మోహన్ రెడ్డి బతుకులేందో, ఇక షర్మిల వాళ్ళ అమ్మగారు బయట పెట్టిన తర్వాత ఇక మీరు మాట్లాడే మాటలేందో. ఇప్పుడు ఎవరు గుడికి భార్య భర్తలు ఇద్దరు కలిసి వెళ్తారో అందరూ తెలుసు. నువ్వు పెద్ద చెప్పాల్సింది ఏం లేదు. సరే, హెరిటేజ్ లో కూర్చొని పాలు ఏమన్నా పితుకుతుందా భువనేశ్వర్ గారు ఉగాది సంబరాల్లో పాల్గొనకుండా అనే మాట అయితే రోజా గారు వాడటం జరిగింది. అసలు ఎలా చూడాలంటారు ఆ భాషని? ఒళ్ళు మండిపోతుంది. అసలు నోటెమ్మట బూతులు వస్తున్నా కానీ ఆపుకోవాల్సిన పరిస్థితి. తప్పదు. మరి ఏం చేయమంటారు చెప్పండి? ఏం మాట్లాడుతున్నాము? అలాగా ఒక మహిళగా నువ్వు ఇంకో మహిళని మీరైతే అనొచ్చు, అనాల్సిన మాటలన్నీ అంటారు. ఇక మేమంటేనేమో అది తప్పు అవుతుంది. ఏం చెప్పాలి చెప్పండి? నోరు అదుపులో పెట్టుకొని గత 5 ఏళ్ళుగా మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదా అని తెలుసుకొని మీకు 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి మీరు చేసిన అరాచకాలకు ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు. 90 రోజులు దాదాపుగా 2 నెలలు 3 నెలలు ఉంటున్నారు. ఏ తప్పులు చేయకుండా కల్తీ మద్యం కేసు కానీ లడ్డూలో ఎందుకని రోజా అనే మహిళ తన భాషను ఎందుకని కంట్రోల్ చేసుకోలేకపోతుంది అంటారు? ఆమె బతికే అంత కదా అండి. ఏమి గురించి చెప్పాలి అంటే బండ్ల గణేష్ అయితే బాగా చెప్తాడు. ఏం బతికేందో అందరూ తెలుసండి. ఇవన్నీ వాస్తవాలు. ఏమల్లా ఆమె బతుకు గురించి చెప్తే మీకు అంత బాధగా ఉంటే నేనేం చేయలేను. నువ్వు ఎదుటి మహిళల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు. నీ బతుకు గురించి చెప్తే నువ్వు మహిళని అందరికి గుర్తొచ్చిద్దా? అవును, చెప్పేది అదే. నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా కూతురుని ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి బాధపడతా ఉంటుంది కదండి. మరి నువ్వు వేసే డ్రెస్సులకి పబ్బులకి వెళ్ళటం కానీ ఏదో మహిళ అని అన్నారని చెప్పి నువ్వు చేసిన చేష్టలు మొత్తం ఎదుటి వాళ్ళ మీద వేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? రోజా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఇంకోసారి ఇలాగే మాట్లాడితే ఇంకోసారి మేము జైలుకి వెళ్ళటానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదండి. ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత మాట్లాడకపోతే అది మా తప్పైద్ది. అప్పుడు ఆమె మహిళే కదా, ఆమె ఒక మహిళ మాట్లాడుతున్నది చెప్పండి. ఎంత బట్టికి ఓపిక పట్టాలి చెప్పండి? అని మేము తిడితేనేమో తప్పు అవుతుంది. వాళ్ళు తిట్టాల్సిన మాటలన్నీ తిట్టి వాళ్ళందరూ బయట బ్రహ్మాండంగానే ఉన్నారు. కాకపోతే నేను అన్నదే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది వాళ్ళకి కదా, మా పార్టీ నాయకులకి. అది